ఒక అవకాశం అనేది మధ్య ఎట్లయితే అట్లా వచ్చిన కప్పులే అనంత్ అండ్ సుమా మేడం. ఎందుకంటే వాళ్ళు వచ్చి బిజా చేశారు లేదో, వాళ్ళు రావడంతో మళ్ళీ మాకు ఒక కొత్త కొత్త ఎక్సైట్మెంట్ తో, కొత్త రకంతో మళ్ళీ మేము మళ్ళీ పునర్నిర్మించుకోగలిగాం. అంటే ఆల్వేస్ ఎగ్జైట్ ఉంటుంది, బట్ బిజినెస్ చేసే మెథడాలజీస్ డిఫరెంట్ గా మారిపోవడం అంతే కదా. ఓకే చెప్తాం, మనం ఒక పవర్ఫుల్ పర్పస్ వర్క్ చేసినప్పుడు పీపుల్ అకామిడేట్ అవుతారనే విధానికి గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ అప్పుడు నిజం చెప్పి వాళ్ళ నేను చెప్పాను చూసాను ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు ఇందాక ప్రియాంక మేడం వెళ్ళాను, ఫస్ట్ సుమ మేడం చూసాను అనమాట. సార్ ఆమె ఎంత మైండ్నెస్, ఎంత సమయంగా, ఈవెన్ కరోనా టైం పాపం హాస్పిటల్ నుంచి అది ఆ పెట్టుకొని కూడా చాలా ఇవ్వాలి. అంటే చూస్తాం వాళ్ళు ఎప్పుడు ఆల్వేస్ ఐ హావ్ అబ్జర్వ్ వాళ్ళు గొప్పతనం అంటే ఏదో ఒకటి ఇవ్వాలా అని ఒక అది చాలా గొప్ప మనస్తత్వం అది. సో హెల్ప్ యూ వెల్కమ్ అనంత్ అండ్ సుమ మేడం అంటున్నారు. Good morning, everyone. Most of them know me. Tiril Valki na peru Anant Chandra. So, nenu born and brought from Tirupati. So, chadivindi anta ikkade. And my parents kuda vachinaru. So, Jay Chandra and Vijay Lakshmi. So, nenu present ippudu Gunturlo untunnanu. So, Sumrata akkade untundi. So here my chikri. After that I will take over. Yeah, good morning everyone. Thank you so much Sudarshan sir for your heartful words, and good to see you all after so long time. And that happy vibes and all, I could sense it. Really, I felt very happy. And hearty congratulations Naren and Anjali on their greatest achievement, and Naresh and Anusha too. Really, I feel so privileged to share the stage with them in this time. And yeah. So first initial ga my parents ni start chestanu. So my father is a inspiration for me. Denikante trips ki velladam. So actually ga tanu 60s lo start chesaru. Endukante 60s lo retire ayipoyina tarvata andro double kuda pettukoni మళ్ళీ అది ఏం ఎంజాయ్ చేయకుండా దే విల్ ఎండ్ దర్ లైఫ్. బట్ మై ఫాదర్ ఇన్స్పైర్డ్ మీ యాక్చువల్లీ 60s లో. ఈవెన్ ఈజ్ నౌ 75+. రీసెంట్గా జపాన్ కూడా వెళ్ళారు. జపాన్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఆయనకి నచ్చలా, ఎందుకు తిరిగి అది అంత 50 years అడ్వాన్స్ కూడా అది నచ్చలా. సో ఏంద్రా ఈ ఊరు అంత నార్మల్గానే ఉంది అని. అలా ఆయన గ్రూప్లో నుంచి డివైడ్ అయిపోయి ఆయన పాటికి వెళ్ళిపోతున్నాడు. సో వీళ్ళు కాల్ చేసి, సార్ ఆయన ఎక్కడున్నారో చూడండి సార్, ఆయన ఫోన్ కూడా పని చేయట్లేదు, రీఛార్జ్ అన్నది చేయండి సార్ అని. సో మీకు నుంచి రీఛార్జ్ చేసి వాళ్ళు కనెక్ట్ చేసి, సో అట్లా యాక్చువల్లీ హీఈస్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. అండ్ మా మదర్ని అయితే యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఒక ఓటకా రెడీ చేశాను, తొలవంటారు కదా. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఒక ఇన్సిడెంట్ చెప్తే క్లోజ్ చేస్తాను. యాక్చువల్గా చిన్నప్పుడు నేను బయట విపరీతంగా ఆడుకునేవాడిని మట్టిలో. ఎప్పుడు బయట ఉండేవాడిని. ఏంద్ర నాకు అక్క అన్న ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు దుప్పట్లు కప్పుకొని లైట్లు వేసుకొని తెగ చదివేవాళ్ళు. నేను చదివేవాడిని కాదు. ఏమన్నా చెప్తే మా అమ్మకి డైలాగ్ చెప్పేవాడిని, ఎంతసేపు చదివామని కాదు, చదివామా లేదా. సో అది అపోజిట్, అదే సేమ్ డైలాగ్ అదే చెప్పేవాడిని. బట్ యాక్చువల్గా ఏంటంటే ఇలా జరుగుతున్నప్పుడు మా అక్క మా అన్న, ఏంది మా వాడు ఎప్పుడు చదవడు, మమ్మల్ని చదువు అంటావు, చిన్న కొడుకనా అని చెప్పి ఏదో నూరు పొర చేశారు అనమాట.
సో నేను ఆడుకుంటా మళ్ళీ హాయికి వచ్చేసరికి మా అమ్మ ఎట్లా కూర్చోందంటే కింద నుంచి యాంగిల్లో పెడితే అమ్మో తల్లి అడుగు పెడతా అంటే అట్లునింది అనమాట. ఒకటే 4 ఒకటే బయటలా అట్లునింది. నాకు లైట్లు చూసేకాడికి ఓరి నాయన ఇదేదో జరిగిపోతుంది కదా సమయం బయటకు పరిగెత్తాను. పరిగెత్తేటప్పుడు మా అమ్మ రావట్లేదు చూస్తే వెనక మా అమ్మ కూడా పరిగెత్తాంది. నేను ఆ స్పీడ్ అంటే మనం స్లో మోషన్ పరిగెత్తాను, మా అమ్మాయి పరిగెత్తులేదు. మా అమ్మ ఫాస్ట్ పెంచింది. ఈ దెబ్బకి నేను ఫాస్ట్ పెంచి మా అమ్మ పడిపోయింది. సో నేనేం చేశాను చెప్పండి, పరిగెత్తిన ఇంకా ఫాస్ట్గా దొరకకూడదని. తర్వాత మళ్ళీ ఏదో ఒక టైంలో రావాలి కదా. మా డాడీ యాక్చువల్ 5-6 కల్లా వచ్చేవాడు. బట్ ఆ రోజు రాలా, నాకు ఆకలి వేస్తుంది. ఇంకా తప్పదని చెప్పి వెళ్ళాను. దుమ్ము లేపేసింది బెల్ట్తో. సో ఇలా చాలా త్వరగా పనులు చేశాను, 1 or 2. అండ్ ఈ ప్రాసెస్లో నేను లాట్ ఆఫ్ అందరూ యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ అయ్యేది ఏంటంటే చదువు లేదా ఇంజనీరింగ్ లేదా డాక్టర్, అంతే. దట్స్ ద ఎండ్. సేమ్ నా జర్నీ కూడా అంతే. నథింగ్ స్పెషల్. వీఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అందరూ ఏ విధంగా ఉంటారో అదే విధంగా ఉన్నాం. సేమ్ థింగ్ నాకు యాక్చువల్గా ఎందుకంటే నాకు చాలా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. బట్ ఎవరు దాని గురించి ఏం మాట్లాడేవాళ్ళు కాదు. జస్ట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అంతే. సో నా ఇంజనీరింగ్ కూడా అలానే అయింది. ఇంజనీరింగ్ అయ్యే ప్రాసెస్లో నాకు కొంచెం కొరియోగ్రాఫర్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. బట్ దట్ ఈస్ నాట్ ఇట్స్ నాట్ హ్యాపెన్. అండ్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 2-3 months తర్వాత ఐ గాట్ ఎ జాబ్. తర్వాత ఐటీ ఫీల్డ్లో ఎంటర్ అయ్యాను. ఐటీ ఫీల్డ్లో ఎంటర్ అయిన వెంటనే అందరూ సూపర్ అనుకుంటారు. నేను ఆ సూపర్ అనే ఎక్సైట్మెంట్ నాకు లేదు. ఎందుకంటే నాకు నచ్చగా వెళ్ళాను. ఎందుకంటే జాబ్ అనేది యాక్చువల్గా నువ్వు పెళ్లి చేసుకోవడానికి జాబ్ అవసరం రా అని చెప్పారు కాబట్టి సరే వెళ్ళాను. బట్ దెర్ ఇస్ నో ఆప్షన్. నాకు కూడా మైండ్లో ఏం లేదు. ఎందుకంటే పేరెంట్స్ని ఇప్పుడు అడిగినా కానీ, ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్ని అడిగినా కానీ వాళ్ళకి ఏమన్నా కిడ్స్కి ఏం ఆప్షన్ ఇస్తున్నారంటే ఇంజనీరింగ్ చేస్తున్నారమ్మా అని. ఇంజనీరింగ్కి ఎక్కడ లైఫ్ లేదన్నా కూడా ఇంజనీరింగ్ వాళ్ళకి మైండ్ ఆ 80s ఆగిపోయింది వాళ్ళ మైండ్. ఇంకా దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటని కూడా తెలియదు వాళ్ళకి. సో అలాంటప్పుడు మా పేరెంట్స్ కూడా ఉంటారు, అలానే ఉంటారు. సో నాకు జాబ్ వచ్చింది, జాబ్ పని చేస్తున్నాను. ఐటీలో ఆల్మోస్ట్ 14+ yearsగా వర్క్ చేశాను. యాక్చువల్గా నేను ఆ జర్నీలో ఎక్కడ నాకు వేరే ఆప్షన్ చూస్ చేసుకునేది లేదు. అందుకే 14 years చేసిన, లేకపోతే అప్పుడే ముందే ఆపేసిందేవాడిని. బట్ ఆ 14 years ఎక్స్పీరియన్స్లో నేను చాలామందిని పర్సనల్గా చూసినాను. దే ఫైట్ బిఫోర్ మీ. ఫైట్ అంటే తీసి పడేసినారు. అండ్ యాక్చువల్గా అదే రోల్లో నేను ఉంటే నన్ను తీసుకునేవాళ్ళు. దట్ ట్రిగర్డ్ మీ. దిస్ ఈజ్ నాట్ ఏ సేఫ్ గేమ్. ఎందుకంటే ఇప్పుడు మా బ్రదర్ కూడా ఐటీ జాబే, బట్ హీఈస్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ వన్ ఇన్కమ్, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ సేఫ్. ఎందుకంటే తను కూడా బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వర్క్ చేస్తాడు. కొన్ని ఎంప్లాయీస్ లైక్ ఫైర్ అయినారు ఆయన పెడతా ఉంటాడు. కానీ ఆయనకి వేరే ఆప్షన్ ఆలోచించడం కూడా లేదు. మనం చెప్పినా కూడా వినే పరిస్థితి లేడు ఆయన. బికాస్ అది యాక్చువల్ కొంచెం కంఫర్ట్ జోన్ ఇచ్చేసింది దానికి. నెక్స్ట్ వేరే ఏదైనా చెయ్యాలన్నా కూడా ఈ ప్రాసెస్లో నేను చాలా చాలా చూశాను. తర్వాత ఏదో ఒకటి చేయాలన్నప్పుడు ఐ గాట్ నరేన్ నంబర్ దొరకడం కన్నా ఇన్స్టాగ్రామ్లో ఐ కనెక్టెడ్ విత్ హిమ్. ఆల్మోస్ట్ ఇట్ టుక్ 5 months టు కనెక్ట్ విత్ హిమ్. మీరందరూ చాలా లక్కీ అనే చెప్పాలి యాక్చువల్లీ చెప్పాలంటే. WG ద్వారా ఇమ్మీడియట్లీ యువర్ కనెక్టింగ్ విత్ నరేన్ అండ్ అంజలి. బట్ ఫర్ మీ ఇట్ టుక్ ఆల్మోస్ట్ 4 to 5 months. ఎందుకంటే అప్పుడు బిజినెస్ మోడల్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్. అండ్ ఆ టైంలో నేను కనెక్ట్ అయినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ నరేన్ కాల్ చేసినారు. అప్పుడు సంథింగ్ సుమా వాళ్ళ అమ్మమ్మ తాతకి ఏదో హాస్పిటల్లో ఉంటే నేను పరిగెత్తుకుంటే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి మాట్లాడిన. ఇంకా ఐ విజువలైజ్ దట్ సీన్ బికాస్ ఐ వాస్ ఎక్సైటెడ్ దట్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ నరేన్. సో ఈ ఎక్సైట్మెంట్ అంతా చూసిన తర్వాత నరేన్ డెఫినెట్లీ ఎక్సైట్మెంట్ సరిపోదు కదా. సో దెన్ ఐ స్టార్టెడ్ కనెక్టింగ్ విత్ హడల్ విత్ ఎవ్రీడే. మీరు నమ్మరు, వావ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి ఐ వాస్ దేర్. అంటే వావ్ నేమ్ ఉంది, బట్ ఐ వాస్ ఫస్ట్ డే కాంట్రిబ్యూట్ మోర్ వీ బోత్. సో ఎందుకంత కాన్ఫిడెన్స్ చెప్తున్నానంటే వీఆర్ ద ఫస్ట్ పర్సన్స్ టు బ్రేక్ ప్లాటినం అని కావచ్చు, ఫౌండర్స్ ప్లాటినం కావచ్చు, 100 clients అని కావచ్చు, 1000 clients అని కావచ్చు. యూ డోంట్ బిలీవ్ వీఆర్ ఎక్సైటెడ్
అండ్ వీఆర్ సో అండ్ లైక్ ఎలా చెప్పనంటే వీ వాంట్ టు కాంట్రిబ్యూట్ మోర్ టు ద కమ్యూనిటీ. దట్ ఈస్ ఓన్లీ అవర్ ఇంటెన్షన్. సో ఈ అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ పీపుల్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు నీకు ఇస్తే ఎంత, నీకు ఇస్తే నాకేంటి ఆ ఫీలింగ్ ఉంటారు. బట్ దట్ ఈస్ వాట్ నాట్ మై ఇంటెన్షన్. దట్ ఈస్ కంప్లీట్ ఐ వాంట్ కాంట్రిబ్యూట్. సో ఆ కాంట్రిబ్యూట్ చేసే ప్రాసెస్లో యూ విల్ నెవర్ నో, యూ విల్ ఆటోమేటిక్లీ గ్రో. దట్ ఈస్ వాట్ హ్యాపన్ టు అస్. అండ్ తర్వాత ఈ జర్నీలో ఐ హ్యావ్ సీన్ సో మెనీ థింగ్స్ లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ మనకి వచ్చే వాళ్ళు డెఫినెట్లీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు ఉంటారు, కోచెస్ కానీ లేక ఎవరివన్. బట్ ఇనిషియల్లీ దే ఆర్ ఎక్సైటెడ్, బట్ స్లోలీ దే గాట్ డివేటెడ్ విత్ డిఫరెంట్ థింగ్స్. అది నేను పర్సనల్గా ఎందుకు చెప్తానంటే మోస్ట్ ఆఫ్ దమ్ పీపుల్ ఆర్ వెరీ న్యూ హియర్. సో ఈ జర్నీలో డెఫినెట్లీ యూ విల్ మేక్ ఎ వెరీ గుడ్ ఇన్కమ్, బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఇఫ్ యూ డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ కమ్యూనిటీ. ఆ పీపుల్స్ డిస్ట్రాక్ట్ అయిన వాళ్ళు దే ఆర్ సఫరింగ్. వీఆర్ సీయింగ్ ఇన్ ఫ్రమ్ అవర్ విత్ అవర్ ఐస్. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వస్తారు, ఎంజాయ్ చేస్తారంటే వీ డోంట్ ట్రస్ట్ దెమ్. బికాస్ ఇనీషియల్గా మనం హడిల్ చేసే ప్రాసెస్లో యూ లెర్న్ సో మెనీ థింగ్స్. దానికి కావాల్సింది ఏంటి? పేషెన్స్. యూ నీడ్ పేషెన్స్. అది 2 months కావచ్చు, 3 months కావచ్చు, 6 months కావచ్చు. డిపెండ్స్ అపాన్ యువర్ టైమ్ ఎఫర్ట్. ఎందుకంటే నేను జాబ్ చేసే ప్రాసెస్లో ఐ హ్యావ్ ఎ జాబ్, బట్ ఐ వాంట్ టు బిల్డ్ సమ్ సైడ్ హజిల్ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే ఇప్పుడు 30sలో ఐ ఎమ్ స్టార్టెడ్ మై ఇంటర్నేషనల్ ట్రిప్స్. మా ఫ్యామిలీలో కాందాన్లో ఎవరు లేరు. 30sలో ఇప్పుడు నేను ఐ హ్యావ్ రిటైర్డ్ అంటే వాళ్ళకి అర్థం కాదు యాక్చువల్గా. రిటైర్డ్ ఫ్రమ్ వాట్, దేని గురించి? బికాస్ ఐ రిటైర్డ్ ఫ్రమ్ ఎ కంప్లీట్లీ 9 to 5 జాబ్, ఎ పీస్ ఆఫ్ మైండ్. ఇప్పుడు యాక్చువల్గా మండే తెలియదు, సండే తెలియదు, ఒకసారి ఏంటి అబ్బా మొబైల్లో చూసుకుంటాను. బికాస్ ఎవ్రీ డే ఇస్ ఏ సండే ఫర్ మీ. బికాస్ నేను ఏ డేకి యాక్చువల్గా ఇప్పుడు మనం జాబ్లో ఉన్నప్పుడు యూ అబ్జర్వ్ జాబ్ ఆర్ ప్రొఫెషన్స్ ఆర్ వాట్ ఎవర్ మేబీ, మీరు మార్నింగ్ లేచేటప్పుడు ఎగ్జైటెడ్గా లేస్తుంటే అదే చేయండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఎగ్జైటెడ్ యూ హ్యావ్ టు చేంజ్ ద గేర్. దట్ ఈస్ వాట్ ఐ డిడ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను మీకు మనీ పరంగా ఏదైతే ఎవరైనా డివేట్ అవుతున్నారో దట్స్ యాక్చువల్లీ మీకు ఇమీడియట్గా అప్పుడు ఇన్కమ్ రావచ్చు, బట్ వన్ కమ్యూనిటీ సపోర్ట్ అనేది లేకపోతే ఇప్పుడు మనం లాంజివిటీ ఇవన్నీ గురించి మాట్లాడుతున్నాం. వీఆర్ అడ్వాన్సింగ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఇనీషియల్గా మేము ఎంటర్ అయినప్పుడు వావ్ ఉంది కానీ, బట్ ఇనీషియల్గా వీ హ్యావ్ స్ట్రెంగ్తెన్ ద రూట్స్. ఆ ప్రాసెస్లో డిఫరెంట్ మెథడ్స్ ట్రై చేస్తూ ఫస్ట్ ఇనిషియల్గా మిల్లెట్ ప్లాన్ అనో డిఫరెంట్ ప్లాన్స్ స్టార్ట్ చేస్తూ దెన్ వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ అ సైన్స్. ఇంత అద్భుతమైన సైన్స్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ టు యాజ్ మెనీ పీపుల్. సో ఆ ఇంటెన్షన్తో వీ హ్యావ్ వర్క్. మీరు నమ్మరు, ఆల్మోస్ట్ 1300+ పీపుల్స్కి వీ హ్యావ్ గివెన్ ఎ ఫ్రీ సర్వీస్ వితౌట్ ఎనీ చార్జ్. దాని తర్వాత వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ మనీ అవన్నీ కూడా. నేనే ఆఫ్ చేయలేదప్పా. సో దాని తర్వాత వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ మనీ అండ్ లేటర్ ఆన్ దాన్ని చేంజెస్ చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ ఇప్పుడు లాంజివిటీ హబ్ ఇవన్నీ కూడా వీఆర్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే వీఆర్ ప్రోగ్రెసింగ్ వెరీ ఫాస్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు 30sలో రిటైర్ అయ్యానని చెప్పాను కదా, బట్ 60sలో రిటైర్ అవ్వడం అనేది యాక్చువల్లీ ఇట్స్ నాట్ ద రైట్ నో. ఇట్స్ గేమ్ ఇస్ నాట్ రైట్ నో లైక్ దట్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ వాంట్ టు ఎంజాయ్ ఫ్రీడమ్, టైమ్ ఫ్రీడమ్, ఫినాన్షియల్ ఫ్రీడమ్. నేను మన రీసెంట్గా మీటింగ్ జరిగినప్పుడు కూడా ఐ హ్యావ్ అటెండెడ్ ఫ్రమ్ అండమాన్. ఓకే, ఐ వాస్ ఎంజాయింగ్ ది ట్రిప్ ఓవర్ దేర్. హౌ మెనీ వాంట్ దోస్ టైప్ ఆఫ్ లైఫ్? బికాస్ ట్రిప్స్కి అని వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా ఇంకా డ్రీమ్ ఉండిపోయింది అక్కడే. చాలామంది వెళ్ళాలని, బట్ యూ క్యాన్ అచీవ్. అంటే నేను ట్రిప్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య రీల్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి అక్కడ ప్లేస్ ఇక్కడ ప్లేస్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. బట్ మనం ఎందుకు స్టాప్ అయిపోతామంటే వన్ ఈస్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అండ్ టైం ఉండదు మనకి. దెర్ ఇస్ నో టైం. ఎందుకంటే
మీరు జాబ్లో వర్క్ చేస్తూ ఉంటే మేబీ 3-4 days లీవ్ పెట్టుకోవచ్చు, బట్ లేటర్ ఆన్ యూ హ్యావ్ టు రిపోర్ట్ టు యువర్ బాస్. సో ఐ డోంట్ రిపోర్ట్ ఎనీవన్, ఐ వర్క్ ఫర్ మై సెల్ఫ్. అండ్ ఈ ప్రాసెస్లో మేము అంటే లైక్ step by step whatever we have implemented, we have openly explained everything to the team so that they can start building their own communities. That is what we did from the first day. And of course meeku chepte actually ga I want to thank each and every team in my team, like list marchipotanu raskunnanu. Dr. Anji, Dr. Priyanka, Bhavya, Geeta Vansi, Dr. Vijay, Dr. Janardhan, Dr. Sharath, Dr. Srividya, Lavanya, Usha, Navya, Kirti, Raju, Hari, Henry. There are so many people. I list out few people who has joined for the past few months and few years. But ఇప్పుడు present చాలా మంది new teams ఉన్నారు. I wanted to see them grow as we are growing. And yeah, so before closing, I just wanted to invite my mom and dad to speak a minute. యాక్చువల్గా చికిరి సాంగ్ డ్యాన్స్ చేస్తూ ఉంటే సూట్ నా చిలుగుతుందేమో, లేకపోతే చిరిగి సాంగ్ అయిపోతుందని భయంతో వేసినాను. మా డాడీ ఏమన్నా వేస్తాడు ఇప్పుడు డ్యాన్స్, బట్ వదిలేడు చికిరి. జస్ట్ 1 minute. ఏం మాట్లాడాలో నాకు తెలియదు. అది యాక్చువల్గా 1 నిమిషం మాట్లాడాలి డాడీ అంటే, అసలు నువ్వేం చేస్తున్నావురా అని అన్నాడు. నా పేరు దీక్షేంద్ర. నేను ఆర్మీ రోషన్ ఫిలింగ్స్ లో సీనియర్ అసిస్టెంట్ గా రిటైర్ అయినాను. రిటైర్ అయిన తర్వాత ఫారెన్ టూర్స్ పోవడం ఇష్టపడ్డాను. ఎందుకంటే డబ్బులు సంపాదించేది ఖర్చు పెట్టేది, కానీ ఖర్చు పెట్టే పిచ్చిగా కాదు, అలా న్యాయబద్ధంగా ఖర్చు పెట్టడం, దాన్ని ఎంజాయ్ చేయడం అనేసి నేను అనుకున్నాను. ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను 20 కంట్రీస్ చూశాను. రీసెంట్గా నిన్న అయోధ్య, నేను సింగిల్గా వియత్నాము, జపాన్లో రియలైజ్ అయ్యాను, చచ్చిపోతే ఎవరు తలుపు తెరుస్తారు సింగిల్, కాబట్టి వద్దు నిలిపేస్తాం అనేసి నిలిపేస్తాం. ఇంటర్నేషనల్ నిలిపేశాను. డొమెస్టిక్ సింగిల్ గా అయితే సింగిల్ గా నేను ఉంటాను ఒక రూమ్ లో, చచ్చిపోతాను. ఆ రూమ్ తెరవాలి లేదంటే బయట నుంచి ఎరగొట్టి చేస్తారు. లేదు, అక్కడి నుంచి తీసుకురావాలంటే 10 lakhs ఖర్చు అవుతుంది. 10 lakhs ఖర్చు అవుతుంది. ఏమవుతుందా, ఈ ముడావులు సచివాలు పిల్లలు నేర్చారు చెప్తే ముసలు పుట్టారు. ఈ సచివాలు ఆట ఉంటుందా కాబట్టి నా గురించి కొద్ది చెప్పారు. మా వాళ్ళకి చెప్పకుండా ఏం లేదు. దుబాయ్లో బీటెక్ చేసినే తెచ్చున్నాను. ఆ తర్వాత ఏం చేస్తారో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఫ్రీగా వదిలేసాను మా వాళ్ళకి. మా పిల్లలు ఇద్దరు సాఫ్ట్వేర్, ఒక అమ్మాయి వచ్చి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అల్లుడు. కాబట్టి వాళ్ళు ముగ్గురు వదిలేస్తారు. వాళ్ళు ముగ్గురు ఇండిపెండెంట్ గా ఉండిపోయి ఇది మన డైరెక్షన్ ఇచ్చానుకో బాధపడతారు. మన డైరెక్షన్ నిలిపేసి వాళ్ళ డైరెక్షన్ వదిలేస్తారు. సరే, వాళ్ళు ఇండిపెండెంట్ బతుకుతారు అంతే. గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. మా చిన్నోడు చెప్పాడు, నేను ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నాను, యాజ్ ఎ టీచర్ కొంచెం స్ట్రిక్ట్ గానే ఉన్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ విధానంలో అని చెప్పి అందరికి నవ్వించాడు. కానీ బాగా చదువుతాడు,
బాగా యాక్టివ్గా ఉంటాడు, ఏం చేయాలన్నా చేస్తాడు. ఎక్కువ స్కూల్లో కాంపిటీషన్స్ ఏమంటే ఎలక్యూషనే రాయమని నాకు ఇంట్రెస్ట్, నాకు ఎలక్యూషనే పార్టిసిపేట్ చేస్తాను అంటాడు. అంత ఇంట్రెస్ట్. డాన్స్ కూడా బాగా చేస్తాడు, మీకు అందరికి తెలిసిందే. అది యూకేజీ నుంచే స్టార్ట్ చేశాడు. ఇండిపెండెంట్గా ఇవ్వరు డాన్స్లో, కానీ వీడు మాత్రం మమ్మీ నేను చేస్తానని చేస్తాడు. బాగా అందరూ యాక్టివ్గా ఉంటాడు, అందరితో బాగా కలుపుకోవాలంగా ఉంటాడు, అందరిని యాక్టివ్గా ఉండేట్టు కూడా చేస్తాడు, అందరిని నవ్విస్తాడు. అది పెద్ద కళ అన్నమాట. అందరినీ నవ్వించడమో మనం కాకుండా అందరిని నవ్వించడం అనేది ఒక పెద్ద కళ. అది మా చిన్నబ్బాయికి ఉంది. అందరినీ బాగా సంతోషంగా ఉండేట్టు చేస్తాడు, మమ్మల్ని కూడా. ఇప్పుడు చాలా చూసాము. ఇదే ఫస్ట్ టైం మేము తిరుపతిలో ఉండి కూడా ఇదే ఫస్ట్ టైం మమ్మల్ని పిలుచుకొచ్చాడు ఇలాంటి ప్రోగ్రామ్కు. కాబట్టి చూశాను, నాకు చాలా సంతోషమైంది వాళ్ళని చూసి. మా కోడలను కూడా తనతో పాటు నడుస్తుంది అన్నమాట. డాక్టర్గా వర్క్ చేస్తూ కూడా తనతో పాటు నడుస్తూ యాక్టివ్గా ఉంటుంది. నేను మనవరాలు కూడా ఉంది వాళ్ళతో పాటు. తను కూడా అంతే, వాళ్ళలాగానే యాక్టివ్గా ఉంటుంది. ఇంకా బాగా ఎదగాలి, గుడ్ అచీవ్మెంట్ రావాలి, నరేన్ లాగా ఫుల్ పెద్దగా రావాలని నేను కోరుకుంటూ. So yeah, actually we are so happy that we have recognized with the prince of Naren and Anjali, and we know this is just a beginning. Actually ఇది పిన్నే కాదని చెప్తారు, బట్ ఎందుకంటే యాక్చువల్గా వీఆర్ గ్రోయింగ్ అనేది ఇది వన్ ఆఫ్ ద సింబల్. వీఆర్ గ్రోయింగ్. సో విత్ దట్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. క్లాస్ ఫ్రెండ్స్